శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 153, 154 ఈ రెండు శ్లోకాలు చదువుకొని అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్రమిభేదిని మూర్తామూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. ఈ రెండు శ్లోకాల్లో కూడా శ్రీమాత యొక్క తత్వం ఏమిటో చక్కగా వివరించి ఇంకా మనకి విశదంగా చెప్తూ ఉన్నారు. ఆమె పరంజ్యోతి పరంధామ. పరంజ్యోతి పరమ అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఊహకు కూడా అందనటువంటి జ్యోతి స్వరూపురాలు, కాంతి స్వరూపురాలు. అంటే తేజస్సు, అమితమైనటువంటి తేజస్సు, సూర్యచంద్రాగ్నులనే వెలిగించగలిగినటువంటి తేజస్సు. అందులో ఒక సూర్యుడు కాదు, ఒక బ్రహ్మాండం కాదు ఉండేటువంటిది. అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వెలిగించగలిగినటువంటి, చైతన్యం చేయగలిగినటువంటి పరమశక్తి స్వరూపిణి, పరమ జ్యోతి స్వరూపిణి అన్నమాట. అందుకనే అనంతమైనటువంటి కాంతి స్వరూపం ఇక్కడ శ్రీమాతది అని చెప్పి చెప్తూ పరంజ్యోతి పరంధామ. అటువంటి తల్లి యొక్క ధామము అంటే ఏంటి? నిలయం, చింతామణి గృహమే. ఆ చింతామణి గృహం చేరుకోవడం అనేటువంటిది అంత సాధ్యం కాదు. దీనినే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు. నతద్భాసయతే సూర్యో నశశాంకో న పావకః యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. నీ ధామం ఏమిటయ్యా, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, దేన్ని అయితే సూర్యుడు చంద్రుడు కూడా వెలిగించలేకపోతారో, అంటే ఆ ధామం ముందు, ఆ పరంధామం ముందు, ఆ తేజస్సు ముందు సూర్యచంద్రాగ్నులు కూడా వెలవెలపోతూ ఉంటారట. యద్గత్వానని వర్తంతే, ఎవరైతే తీవ్రమైనటువంటి సాధన చేసి అక్కడికి చేరుకోగలుగుతారో అట్లా చేరుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించరు. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ, అది నా నివాసము అని చెప్పి అంటాడు. ఇక్కడ శ్రీమాతకు కూడా మనం అదే భావం చెప్పుకోవాలన్నమాట. అందుకని పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. పరమాణు స్వరూపురాలైనటువంటి తల్లి ఎంత బృహద్రూపాన్ని ధరించగలదో, విశ్వమంతా కూడా తానే ఆవరించి ఉన్నది కదా తన శక్తి చేత. అంత మహద్రూపము, బృహద్రూపాన్ని ధరించినటువంటి శ్రీమాతే పరమాణు, చాలా చిన్న సూక్ష్మమైనటువంటి పరమాణు స్వరూపంలో కూడా ఉన్నటువంటి శ్రీమాత. పరమాణువు కంటే కనపడదు కదా, ఆ పరమాణువుని కాంపౌండ్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే ఏమన్నా అర్థమవుతుందేమో, తెలుస్తుందేమో. అందుకని ఆ పరమాణు స్వరూపమైనటువంటి తల్లి పరాత్పర. ఆమె కంటే ఇతరమైనటువంటిది ఏదీ లేదు. బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటాం కదా. ఆ బ్రహ్మేంద్రాది దేవతల కన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటి తత్వం శ్రీమాతది అని చెప్పి పరాత్పర అనేటువంటి నామానికి మనం అర్థం తెలుసుకుంటే సరిపోతుంది. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి. ఆ తల్లి పాశాన్ని ధరించి ఉంటుంది. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మొదటి నామంలో మనం చెప్పుకున్నాం, మొదటి శ్లోకాల్లో. ఈ పాశాన్ని తల్లి ధరించి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాశం, ఎందుకు వచ్చింది అంటే రాగస్వరూపమైనటువంటి పాశం అది. ప్రతి ప్రాణి కూడా, ప్రతి జీవుడు కూడా ఏదో ఒక దాంతో తగులుకొని ఉంటాడు. అది ఒకదాని మీద ఇష్టము, ఇంకో దాని మీద అనిష్టము, ఈ రెండూ కూడా బంధనాలే. ఈ పాశంతోనే మనం అంతా కూడా కట్టబడి ఉంటాం అన్నమాట. అందుకని పాశహస్త పాశహంత్రి, తల్లిని గనక శరణు వేడినట్లయితే ఆ పాశాలన్నింటినీ కూడా తెగగొట్టగలిగినటువంటిది. ఈ పాశాలన్నీ కనుక విడిపోయినట్లయితే మన నుంచి ఈ బంధాలన్నీ కూడా, ఇవి బంధ రూపంలోనే కదా చుట్టుకునేది. ఈ బంధాలు అంటే ఈ పాశాలు కూడా 8 రకాలుగా ఉంటాయట. తెలుసుకుందాము. పశుపాశము, భవపాశము, బంధపాశము, మోహపాశము, ఆశాపాశము, కర్మపాశము, దుఃఖపాశము, క్లేశపాశము. ఇవన్నీ కూడా పాశాలే. అసలు భవమే ఒక బంధము. భవం అంటే ఏంటి? ఈ సంసారం. వీటిలో ఉండేటువంటి కష్ట నష్టాలే కదా ఈ సంసారం, ఈ పుట్టుక, ఈ జీవితంలో ఉండేటువంటివి. ఇట్లాగా ఎన్ని జీవితాల్లో గడిచిపోయినాయో మనకు తెలియదు. ఇవన్నీ కూడా పాశాలే మనకి చుట్టుకుంటూ ఉంటాయి. ఇందులో ఆశాపాశం చాలా పెద్దది. భవ బంధమే గొప్పదనుకుంటే ఆశాబంధం కూడా, ఆ భవబంధంలో ఇది ఆశాపాశం చాలా గొప్పదనమాట. దీనివల్ల
ఆ దుఃఖబంధం అంటూ ఏర్పడుతుంది. అది తీరితే సుఖము, తీరకపోతే దుఃఖము. ఎన్నో ఆశలు కోరికలన్నీ పెట్టుకుంటూ ఉంటాడు కదా. అందుకని దాని అంతము అంటూ లేదు. ఆశాపాశము తన కడు నిడుపు లేదు అంతంబు రాజేంద్ర అని చెప్పి భాగవతంలో పోతన గారు చెప్తారన్నమాట. ఈ విధంగా ఈ 8 రకాలైనటువంటి పాశాలతో జీవుడు ఎప్పుడు కూడా బంధించబడి ఉంటాడు. శ్రీమాతని గనక శరణు వేడుకున్నట్లయితే ఆ పాశాలన్నింటినీ కూడా తొలగించి వేస్తుంది. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటామండి, క్షుద్ర ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్షుద్ర ప్రయోగాల వల్ల కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ పరమాత్మని గురించి ఎవరైతే నిత్యము భావిస్తూ ఉంటారో, ఇటువంటి శ్రీమాత యొక్క నామాలు, దివ్యమైనటువంటి ఈ నామాలన్నింటినీ కూడా ఎవరైతే స్తోత్రం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇటువంటివేవి, ఈ శక్తులు, దుష్టశక్తులు, ఈ క్షుద్ర పూజలు, క్షుద్ర ఆచారాలు ఇటువంటివి ఏమీ కూడా చేయలేవు. ఎందుకంటే శ్రీమాత దయ ఆ విధంగా వాళ్ళ చుట్టూరా పరిభ్రమించి రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకని పరమంత్ర విభేదిని, ఇతరులు చేసేటువంటి మంత్ర ప్రయోగాలన్నింటినీ కూడా తిప్పి కొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది శ్రీమాత. భక్తులని ఆ విధంగా రక్షించుకుంటూ ఉంటుంది ఆమె. ఇటువంటి శ్రీమాత, ఇటువంటి లలితాదేవి, ఆమె యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది? మూర్త, మూర్త, మూర్తము, అమూర్తము. మూర్తము అంటే కంటికి కనిపించేటువంటిది. ఇప్పుడు ప్రపంచమంతా మన కంటికి కనిపిస్తూ ఉన్నది కదా. ఒక ఆకారాన్ని ధరించి ఉంటేనే మన కన్ను చూడగలదు. ఆకారం కనుక లేకపోతే ఏమి చూడగలం మనం? దేన్ని చూడలేము. ఇప్పుడు వాయువు ఉన్నది, కంటితో చూడగలమా వాయువుని? కంటి చూపుతో తెలుసుకోలేనటువంటి విషయాలు అనేకం ఉంటాయి. కేవలము ఒక భౌతికమైనటువంటి ఆకారం ఉంటేనే మన కన్ను గ్రహించగలదన్నమాట. కంటికి కనిపించేటువంటి అంటే ఒక ఆకారాన్ని ధరించినటువంటి వస్తువులన్నీ కూడా క్షరమైపోయేటువంటివే, నాశనమైపోయేటువంటివే, మార్పు చెందేటువంటివే. ఇదే క్షరము, అక్షరము అనేటువంటి 2 రూపాలు కూడా పరమాత్మకి ఎందుకు ఉంటాయంటే, క్షరస్వరూపంలో ఉండేటువంటిది అంతా కూడా జగత్తు, నామరూపాత్మకమైనటువంటి జగత్తు. ఇది ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటుంది, శాశ్వతం కాదు. అక్షర స్వరూపుడు ఎవరు అంటే పరమాత్మ, లేకపోతే శ్రీమాత. ఆమె అక్షర స్వరూపిణి. చాలాసార్లు ఈ తత్వాన్ని మనం వివరించుకున్నాం. ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, స్థూల రూపము, సూక్ష్మ రూపం. స్థూలమైనటువంటి దాన్నే మనం చూడగలుగుతాం కదా, ఒక ఆకారం అంటూ ఉంటేనే. ఆకారం లేకపోతే కన్ను చూడలేదు. అందుకని చెప్పి స్థూల, సూక్ష్మ రూపాలు, క్షర, అక్షర రూపాలు, మూర్త, అమూర్త రూపాలు, ఈ 2 కూడా శ్రీమాత వల్లనే కలుగుతూ ఉన్నాయి. అందుకనే మనకి విగ్రహారాధన కూడా అందుకే వచ్చిందండి. కంటితో చూడలేనటువంటి రూపాన్ని ఏ విధంగా మనసు నిలుపుతుంది? నిలపలేదు కదా. అందుకని చెప్పి ఒక విగ్రహ స్థాపన, ఇవన్నీ కూడా ఆలయ నిర్మాణము, అందుకని చెప్పి ఈ విధంగా వచ్చినాయి. ఈ రూపాన్నైనా కనీసం మనసులో నిలుపుకోండి అని చెప్పి. ఇక్కడ మూర్తి స్వరూపంలో ఉండేటువంటి తల్లి ఆమె, అమూర్తంగా ఆ శక్తి రూపంలో ఉండేటువంటి శ్రీమాత కూడా ఆ తల్లి. అందుకని మూర్తామూర్త నిత్యతృప్త మునిమానస హంసిక. ఆ తల్లి నిత్యతృప్తురాలు. తక్కువే ఉంది ఆమెకి. మనకంటే ఎప్పుడు కూడా అసంతృప్తితోనే వేగిపోతూ ఉంటాం. ఒకటి పొందాము అంటే మరొక దానికోసం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటి అసంతృప్తులు ఏమీ కూడా లేనటువంటి తల్లి. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా నిత్యతృప్తుడు. నిత్యతృప్తి అనేటువంటిది పరమాత్మ యొక్క లక్షణం. అందుకని ఆయన ఇంత పెట్టావా, అంత పెట్టావా, నైవేద్యాలు, ప్రసాదాలను కూడా అడగడు కదా. భగవద్గీతలో అదే కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రియతాత్మనః. నాకు ముందు భక్తి ముఖ్యం. అంతేగాని నువ్వు వెండి పాత్రలో పెట్టావా, బంగారు పాత్రలో పెట్టావా, స్టీల్ పాత్రలో పెట్టావా అని చెప్పి ఆయన చూడడు. క్వాంటిటీ చూడడు. ఆ క్వాంటిటీలో ఉన్నటువంటి సూక్ష్మ పదార్థం నువ్వు ఏ విధంగా తయారు చేస్తున్నావు, నీ మనస్సు ఎక్కడ ఉన్నది తయారు చేసేటప్పుడు అన్న భక్తిని మాత్రమే ఆయన గ్రహిస్తాడనమాట. పరమేశ్వరి యొక్క తత్వం కూడా అదే ఇక్కడ. అందుకని ఆ తల్లి నిత్యతృప్తురాలు, నిత్యతృప్తి కలిగినటువంటిది. నిత్యతృప్త మునిమానస హంసిక. మునిమానస హంసిక అంటే మునుల యొక్క మానసములో విహరించేటువంటి, హంసలాగా విహరించేటువంటి తల్లి. అంటే మహర్షులు తపస్సు చేస్తూ ఉండేటువంటి సాధకులు ఉంటారు కదా, వాళ్ళు ఆ సాధన చేసేటువంటి వాళ్ళ మనసుల్లో ఆమె హంసలాగా విహరిస్తూ ఉంటుంది.
అన్నమాచార్యుల వారు ఈ తత్వాన్నే రాముడి పరంగా, శ్రీరామచంద్రుడి పరంగా రాసుకుంటూ, మునులు ఋషులకు అభయమొసగెడి మూలమూరితి రాముడు, మనసు లోపల పరమయోగులు మరుగు తేజము రాముడు అని ఆయన అంటారనమాట. మనసు లోపల పరమయోగులు మరుగు తేజము రాముడు. ఈ మహర్షులంతా కూడా తమ మనస్సుల్లో అటువంటి పరబ్రహ్మతత్వాన్ని చింతిస్తూ ధ్యానిస్తూ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారట. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. సత్యవ్రత ఆమె ఎప్పుడూ కూడా సత్యనిష్ట కలిగి ఉంటుంది, సత్యమే స్వరూపంగా కలిగినటువంటిది. సత్యవ్రత అంటే దేవి భాగవతంలో ఒక చిన్న కథ ఉన్నదండి. ఇది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే తల్లి యొక్క దయ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. దేవదత్తుడు అనేటువంటి పండితుడు కోసల దేశంలో ఉంటూ ఉంటాడు. ఆయనకి చాలా కాలం సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం యజ్ఞం ప్రారంభించాడు. ఏదో ఒక కోరికతోనే కదా ఏదైనా కర్మ కనుక చేసినట్లయితే. ఆ యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు ఒక ఆయన సామగానం చదువుతూ ఉన్నాడు. వేద స్వరం అనేటువంటిది చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ కొద్దిగా అక్షర దోషం జరిగినా, లేకపోతే ఆ ఉచ్చారణలో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో అక్కడ వేదం అనేటువంటిది చెప్పబడుతూ ఉంటుంది. ఎక్కడ పైకి హెచ్చించాలి స్వరం, ఎక్కడ తక్కువలో అనాలి అని ఇవన్నీ చాలా ఖచ్చితంగా ఉంటుందన్నమాట వేద గానం అనేటువంటిది. ఆయన సామవేద గానం చేస్తూ ఊపిరి బిగబట్టాడు. ఊపిరి బిగబట్టేసరికి పొరపాటున అక్కడ స్వరం కొంచెం భేదం వచ్చింది. ఆ భేదంతో ఆ దేవదత్తుడేమో కోపించి నేను మంచి పుత్రుడిని సత్పుత్రుడిని కోరుకుని యజ్ఞం చేస్తూ ఉంటే నువ్వు వేదస్వరం తప్పు చదువుతావా? దీనివల్ల నాకు చెడు ఫలితం వస్తుంది కదా. కర్తను యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి వాడిని నేను అని చెప్పినానంటే మూర్ఖుడా అని చెప్పి సంబోధిస్తాడు ఆ సామవేద గానం చేసేటువంటి పండితుడిని ఈ దేవదత్తుడు. ఆ విధంగా మూర్ఖుడా అని చెప్పి సంబోధించేసరికి ఆయనకు కూడా కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి నన్ను మూర్ఖుడా అని చెప్పి శపించావు కాబట్టి నీకు అటువంటి మూర్ఖుడైనటువంటి పుత్రుడే జన్మిస్తాడు అని చెప్పి ఆయన చెప్పాడు. చాలా బాధపడ్డాడు అనమాట ఈ దేవదత్తుడు. కానీ ఆయన వెంటనే పశ్చాత్తాపం చెంది, నిజమే నేను కూడా నీకు అంత శాపం పెట్టకుండా ఉండాల్సింది, ఇంత కష్టపడి ఇంత యజ్ఞం చేస్తూ ఉన్నావు, ఒకవేళ మాట అనేటువంటిది తిరుగులేనటువంటిది కాబట్టి నీకు మూర్ఖుడైనటువంటి విద్యావిహీనుడైనటువంటి కుమారుడు జన్మించినా కూడా పరమేశ్వర అనుగ్రహంతో అతను చాలా పండితుడవుతాడు, ఆమె దయకు పాత్రుడవుతాడు అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి అనుగ్రహించాడు. తర్వాత కొంతకాలానికి ఆయన పుత్రుడు జన్మించాడు. పుత్రుడు జన్మిస్తే విద్యాభ్యాసం మొదలుపెట్టాడు ఈ పండితుడు. ఎంతసేపు ఆ విద్య రాదు, ఆ వేద విద్య స్వరం ఉచ్చారణ అనేటువంటిది సరిగ్గా రావటం లేదు శాపకారణం చేత. ఏమీ చేయలేకపోయినాడు. మిగిలినటువంటి విద్యార్థులంతా కూడా ఎగతాళి చేయటం కూడా ప్రారంభించారు. అప్పుడు ఈ పిల్లవాడు ఏం చేశాడంటే దూరంగా వెళ్ళి ఒక అరణ్యంలో ఉండి ఒక చిన్న ఆశ్రమాన్ని స్థాపించుకొని తాను అక్కడ ఏమీ లేదు మౌనంగా కూర్చుంటూ ఉన్నాడు, మనసును నిలకడ చేసి. అప్పుడు ఏం జరిగిందంటే ఒక వేటగాడు అడవి పందిని తరుముకుంటూ అటుగా వచ్చాడు. అది ఆశ్రమం పక్క నుంచి వెళ్ళింది. అది ధ్వని చేసేటువంటిది ఎలా ఉన్నది అంటే ఐం ఐం అని చెప్పి అన్నట్లుగా అనిపించింది ఈ పిల్లవాడికి. ఐంకారం అనేటువంటిది తల్లి యొక్క బీజాక్షరం కదా. అందుకని ఈ పిల్లవాడు కూడా ఇంకా ఐం ఐం అని చెప్పి అంట మొదలుపెట్టాడు. ఏమీ తెలియదు, ఏమీ రాదు, ఇది ఒకటే అనుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇంతలోకే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఈ పిల్లవాడు గొప్ప సాధన చేస్తూ ఉన్నాడు, పట్టుదలతో ఉన్నాడని చెప్పి పరమేశ్వరి అనుగ్రహించింది. ఆ పరమేశ్వరి అనుగ్రహించడంతో ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోయింది. ఆ వేటగాడు పందిని తరుముకుంటూ వచ్చినటువంటి వేటగాడి పిల్లవాడిని అడిగాడు, ఇటుగా పంది వచ్చింది, ముళ్ళ పంది, అడవి పంది నేను తరుముకుంటూ వచ్చాను, చూసావా లేదా అంటే ఈ అబ్బాయి ఏం సమాధానం చెప్తాడంటే, చూసేటువంటి కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడేటువంటి నోరు చూడలేదు, కాబట్టి నేను నీకు ఏం చెప్పాలి? కళ్ళకేమో చూసే లక్షణమే ఉంది, మాట్లాడలేవు, నోటితో ఏమో మాట్లాడతాము కానీ చూడలేవు, కాబట్టి నీవు పంది ఇటుగా వచ్చిందా లేదా అని చెప్పి నేను ఎట్లా చెప్పగలను అని చెప్పి తర్కించాడు. చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ విధంగా శ్రీమాత యొక్క దయ ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద ఎలా ప్రసరిస్తుందో ఎంత మాత్రము కూడా తెలియదు. అందుకని మూర్తామూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత
సత్యరూప సర్వాంతర్యామిని సతి. అటువంటి తల్లి సత్యవ్రత నిష్ఠురాలన్నమాట. సత్యమే తల్లి యొక్క స్వరూపం. అంతకుముందు సత్యజ్ఞానానంద స్వరూపిణిగా ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. సర్వము కూడా వ్యాపించి ఉండేటువంటి తల్లి. పాలలో ఉండేటువంటి వెనలాగా శ్రీమాత మొత్తము విశ్వమంతా కూడా ఆ విధంగా వ్యాపించి ఉన్నటువంటి తల్లి కాబట్టి సర్వాంతర్యామిని అనేటువంటి నామంతో సార్థకమవుతూ ఉన్నది. అటువంటి తల్లి సతీ. సత్ అనేటువంటి శబ్దానికి స్త్రీలింగ స్వరూపం కనుక ఇస్తే అది సతీ అవుతుందన్నమాట. అదిగాక ఒకానొక కాలంలో దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవిగా కూడా జన్మించింది. ఈ విధంగా 153, 154 ఈ 2 శ్లోకాలకి మనం అర్థం చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు పఠనం చేసుకుందాం. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్రమిభేదిని మూర్తామూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. తర్వాత మరొక భాగంలో మరొక 2 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.